జ్యోతి అప్డేట్స్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం డి ముప్పవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. గత ఏడాది కన్నా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అన్నారు. రైతుల నుండి సేకరించిన ధాన్యానికి 24 గంటల్లోనే ఖాతాల్లో జమ చేస్తున్న ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ పిక్కి నాగేంద్ర, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం, రైతు బాగుండాలనేటువంటి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం. ఇది మీకు తెలిసినంత వరకు కౌలు రైతులను కూడా రక్షించాలనేటువంటి కార్యక్రమంతో ఇవాళ మనం ప్రత్యేకంగా కౌలు రైతులు కూడా కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మొదలు పెడుతున్నాం అనేటువంటి మాటలు మీకు మనం చేస్తున్నాం. రైతు ఎవరైతే సొంత భూమి ఉన్నటువంటి రైతు ఉంటాడో తనకి వచ్చేటువంటి లాభంతో పాటు ఎవరైతే నిజంగా వ్యవసాయం చేస్తున్నాడో పగలనక రాత్రనక కాయ కష్టంతో అక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి కౌలు రైతు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఆదుకోవడానికి వీలుగా కౌలు రైతులకి ప్రత్యేకమైన కార్డుల్ని ఈ సంవత్సరం నుంచి ఇస్తున్నాం అనేటువంటి మాటను కూడా మీకు మనం చేస్తున్నాం. మన దగ్గర డబ్బుంటి కాదు, ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం. అయినప్పటికీ కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచన చేసేటువంటి గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, మరో పక్కన పేదవాడి కంట కన్నీళ్లు తొడవడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, వీరిద్దరికీ పైన సంపూర్ణ సహకారం అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు. వీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఇందాక సోము వీర్రాజు గారు చెప్పారు. ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం, రైతు బాగుండాలనేటువంటి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం. ఇది మీకు తెలిసినంత వరకు కౌలు రైతులను కూడా రక్షించాలనేటువంటి కార్యక్రమంతో ఇవాళ మనం ప్రత్యేకంగా కౌలు రైతులు కూడా కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మొదలు పెడుతున్నాం అనేటువంటి మాటలు మీకు మనం చేస్తున్నాం. రైతు ఎవరైతే సొంత భూమి ఉన్నటువంటి రైతు ఉంటాడో తనకి వచ్చేటువంటి లాభంతో పాటు ఎవరైతే నిజంగా వ్యవసాయం చేస్తున్నాడో పగలనక రాత్రనక కాయ కష్టంతో అక్కడ వ్యవసాయం థ్యాంక్ యూ సార్. ఆర్డీఓ కొవ్వూరు వారిని మాయిచరు జనరల్గా 23-24 గోడంలో రెడీగా ఉంది. ఎవరు కూడా యూరియా అందదు అనేటటువంటి పరిస్థితి మాత్రం ఎవరు కూడా ఆలోచించొద్దు. ప్రతి రైతుకి కూడా వాళ్ళ క్రాప్ను బేస్ చేసుకుని అందరికీ కూడా మేము ఇది ఏమీ లేకుండా మనం ఖరీఫ్లో అందరికీ కూడా చక్కగా మనకి క్రాప్ వైజ్గా దాని క్రాప్ ఉన్నటువంటి స్టేజ్. సూర్యాపేట జిల్లా